యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రివేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన స్తుతించుకొని ఆరాధించుకొని వాగ్దానం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన, ప్రభావతి కాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినైనా మాకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. ప్రభా, మరి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకు రావడానికి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే నాయన బయటికి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా, గృహానికి రాకుండా ఉన్నారో ప్రభా, వాళ్ళను కూడా దర్శించి దీవించి నీ కృప తోడుగా ఉంచినైనా గృహాలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. ఏ బిడ్డనైనా బాధలతో ఉందో నాకైతే తెలియదు. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడడం, దీవించండి, ఆశ్రదించండి. నా పెదవులు స్థిరమైన నీ బోరుగా వాడబడండి అయ్యా. ఈ ప్రార్థన అంతట్లోనైనా నీ కృపతోడుగా ఉంచి ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళందరి గృహాల్లో నీ వెలుగుతో నింపబడి నా తండ్రి నీ స్వరాన్ని వినిపించి నీ దర్శనాన్ని కలగజేసినైనా ఏ బిడ్డ ఏ బాధల్లో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీనైనా వాళ్ళ హృదయాలను తట్టినైనా వాళ్ళ హృదయంతో మాట్లాడండి అయ్యా. వాళ్ళ హృదయంలో నీ ఆత్మతోటి నైనా స్నానం చేసుకోండి అయ్యా. వాళ్ళ హృదయాన్ని నీ స్థానంగా మార్చుకోండి ప్రభా. నీ సన్నిధి ఏర్పాటు చేసుకోండి అయ్యా. హృదయం అనే మనోనేత్రం తెరబడండి. ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండవాడానికి స్తోత్రం నైనా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నీవయ్యా. మనుషులమైతే నాయన ఇచ్చిన మాటలు మర్చిపోతాం, కానీ తండ్రి ప్రభా, మీరు ఏ వాగ్దానం ఇస్తున్నారో ఆ వాగ్దానాలు అన్నీ నెరవేర్చే గొప్ప తండ్రి మీరయ్యా. ఈ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా ఏ బిడ్డ బాధల్లో ఉన్నారో ప్రభా, ఏ బిడ్డలు ఏ కుటుంబంలో నా తండ్రి ప్రభా వాళ్ళ బిడ్డల కోసం బాధపడుతున్నారు వాళ్ళందరితో మాట్లాడండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క ప్రార్థననైనా విజయాన్ని పొందుకొని ఆ బిడ్డల సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. తండ్రి యేసు నామంలోనైనా మేము చేసే ప్రతి ఒక్క వాగ్దానం నా తండ్రి మీరు ఏదైతే ఇస్తున్నారో అవన్నిటినైనా వాళ్ళ హృదయాల్లో నిలబెట్టుకోమన్నైనా నా తండ్రి సాయితాన్ని ఎక్కడ దొంగలించకుండా వాళ్ళ హృదయాల్లో నిలబడే భాగ్యాన్ని వాళ్ళకి దైత్యమనే ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెనయ్యా. స్తోత్రం తండ్రి. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 89 3వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము ఈ సంతానమును స్థిరపరిచేదను అని చెప్తున్నాడు. మరి ఎంతమంది అయితే కుటుంబంలో ఎవరి కోసం బాధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు సంతానం కోసం ఎంతోమంది బిడ్డలు మా బిడ్డలు ఎలా అయిపోతున్నారే, మా బిడ్డలకి ఏమైనా జరుగుతుంది, మా బిడ్డలకి ఎలా ఉన్నారు అని బాధపడుతున్నారు కదా. మరి వారి కోసం దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. బిడ్డ జీవితాలు స్థిరపరుస్తాను, నిత్యం నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను అని చెబుతున్నాడు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకొని ఉన్నాడో, ఎంతమంది కుటుంబాలనైతే ఆయన వెలుగుతో నింపబడి ఉన్నాడో ఆ కుటుంబాలన్నింటిలో దేవుడు ఈ రాత్రి సమయం మాట్లాడుతున్నాడు. ఏమనంటే, పిల్లల కోసం చదువు ఆగిపోతే నేను బాధపడుతున్నారేమో, చదువులు ఆగిపోతే అని బాధపడుతున్నారేమో, లేక ఇంకా ఏమైనా వివాహ విషయాల్లో మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉందా లేదా, ఎలాంటి వారు వస్తారా, మా బిడ్డల జీవితాల్లోకి మంచివారు వస్తారా, చెడ్డవారు వస్తారా, లోకంలో చూడబోతే ఎంతో భయంకరమైన జీవితాలుగా ఉన్నాయి. మా పిల్లల జీవితాలు మంచిగా ఉండేటట్టు భగవంతుడా ఏ దేవుడు మాకు సహాయం చేస్తాడు మా బిడ్డల పట్ల అని చెప్పానని ఎదురు చూస్తూ ఎన్నో రకాలుగా బయటికి వెళ్ళిన బిడ్డలు, కాలేజీకి వెళ్ళిన బిడ్డలు కానీ, చదువుకోవడానికి వెళ్ళిన బిడ్డలు కానీ, తిరిగి ఇంటికి వచ్చే వరకు భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ పిల్లలపైన ఏ చెడు పడకుండా కాపాడండి దేవుడా అని చెప్పని అడుగుతున్నారు కదా. ప్రతి క్షణం మొరపెడుతున్నారు కదా పిల్లల పట్ల. అందుకని దేవుడు ఈ రాత్రి సమయంలో మాట్లాడుతున్నాడు. నిత్యము ఈ సంతానమును స్థిరపరచేదను అని చెప్తున్నాడు. నిత్యం స్థిరపరచనంటే జీవితం అంతకాలం భూమి మీద ఉన్నంతకాలం ఎంత సంతానం విస్తరింపజేస్తారో అంత సంతానం వరకు దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయించున్నారో
వాళ్ళందరితోటి దేవుడు ఈ రాత్రి వేళ సమయం మాట్లాడుతున్నాడు. సంతానం కోసం బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలు ఎన్ని కుటుంబాల్లో వాళ్ళ పిల్లల పట్ల ఎదురు చూస్తున్నారో, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి బిడ్డల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మీ సంతానానికి భయం లేదు, నన్ను ఆశ్రయించిన వారికి నేను ఏది కొదువు చేయను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి బిడ్డల పట్ల జాబు విషయంలోనే కానీ, చదువుల విషయంలో కానీ, బిడ్డలకి ఆస్తులు మేమేమి ఇయలేకపోతున్నామే, అయ్యో మాకు ఇంత శోధన, ఇంత బాధ, మా చింత అంతా ఎట్లా తొలగిపోద్దని చెప్పని బాధపడుతున్న ఇరిగి నలిగిన హృదయాలతోటి ఎంతమంది అయితే దేవుడి వైపు చూస్తున్నారో వాళ్ళందరితోటి కూడా దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో చెప్తున్నాడు అనమాట. మీ సంతానానికి నేను నిత్యమును స్థిరపరిచేతను అని చెప్తున్నాడు. సంతానానికి ఇబ్బంది లేదంట. మీ పిల్లలకి స్థిరంగా నేను నా కృప మీకు తోడై ఉంటుంది అని చెప్పనని మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది అయితే బిడ్డల కోసం ప్రయాసపడుతూ యేసయ్య వైపు చూస్తున్నారో వారందరికీ నేను తోడై ఉన్నాను అని చెప్పంటున్నాడు. చూడని వారికి కూడా తోడుంటాడు. కానీ పిలవంది ఎవరో అమ్మైనా నానైనా మనకి ఆహారం ఏది ఇవ్వరు. కానీ దేవుడైతే మనం పిలవకుండానే వచ్చే దేవుడు అనమాట. మనల్ని ఒక పక్క కంట కాపలా కాసుకునే ఉంటాడు. ఎవరికి ఏ శోధన రానికోకుండా కాపాడుతూనే ఉంటాడు. అది ఎలాంటి వారికంటే దీన మనసు కలిగి యథార్థంగా దేవుని వైపు చూసే ప్రతి ఒక్క బిడ్డకి పిలవకపోయినా దేవుడు వాళ్ళకి తోడుగా నిలబడి సహాయం చేస్తాడు. కానీ అహంకారంతో విరవీగే వారికి మాత్రం వాళ్ళ అహంకారం తగ్గేంత వరకు దేవుడు పక్కనే ఉంటాడు. కానీ వాళ్ళని కూడా మార్చుకుంటాడు. వాళ్ళకు కూడా ఏ చెడు ముట్టనీడు. కానీ దేవుడు ఒకటే అంటాడు, నా ముందర భూమి మీద ఉన్న మనుషులందరి ముందర మీరు తలెత్తుకొని జీవించిన నా ముందర దేని మనసు కలిగి నన్ను ఎవరైతే భయభక్తులు కలిగి నన్ను వెంబడిస్తారో వాళ్ళందరికీ నేను తోడుగా నిలబడతాను అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ప్రతి దినం మాట్లాడుతూనే ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎన్నో మంచి మాటలు, ఎన్నో మంచి నడవడికలు దేవుడు మనతో మాట్లాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. మరి రాత్రి సమయంలో బిడ్డలారా ఎంతమంది అయితే దేవుడిని ఆశ్రయిస్తారో దేవుని సన్నిధిలో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. మన బిడ్డలు మనము ఎంత దూరం ఉన్నప్పటికీ, మనము వాళ్ళకి ఎంత దూరంగా ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళ చుట్టూ కాపుదలేస్తాడు. ఎలాగంటే యేసయ్యను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మన మనసులో తలుసుకున్న యేసయ్య మన హృదయంలో చోటు చేసుకునే ఉంటాడనమాట. మనం పూర్ణ మనసులోకి యేసయ్యను ఎప్పుడైతే ఆహ్వానిస్తామో మనం మోహరించకపోయినా మనం ఎలాగున్నప్పటికీ మనం మోహరిస్తే ఇంకా శక్తిని పొందుకుంటాము, ఇంకా బలమును పొందుకుంటాము, ఆరోగ్యాన్ని పొందుకుంటాము, ఐశ్వర్యాన్ని పొందుకుంటాము, ఆనందాన్ని పొందుకుంటాము. కానీ మోహరించకపోయినా మన హృదయంలోకి ఆయనకి చోటు ఇస్తే పూర్ణ హృదయంలోకి మనము ఆయన్ని ఆహ్వానించుకున్నప్పుడు మన బిడ్డల భవిష్యత్తు అంతా మనల్ని కానీ మన బిడ్డలను కానీ ప్రతిదినం ప్రతి క్షణం దీవిస్తూ ఆశీర్వదిస్తూనే ఉంటాడనమాట. మరి ఎవరికి ఆనందం ఇంకెవరికి దొరకదు. ఎంత కష్టపడ్డా సాయంత్రానికి భోజనం తినబోయలేక అసమాధానాలు, గొడవలు, సమస్యలు, ఇంట్లో వ్యతిరేకతలు, అనేక భయంకరమైన శోధనలు జరుగుతుంటాయి అన్నమాట. కానీ దేవుని నమ్మిన వారికి మోకాళ్ళేసి కూర్చొని ప్రభా మాకు ఈ దినమంతా సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా, మాకు మా పిల్లలందరికీ మా కుటుంబాలందరికీ శాంతి సమాధానం దయచేయండి ప్రభా అని చెప్పనని మనం అడిగినప్పుడు దేవుడు మనతో ప్రతి క్షణం మాట్లాడతాడనమాట. మన బిడ్డల చుట్టూ కాపుదల, మనం భోజనం తినేటప్పుడు శాంతి సమాధానం అందరూ సంతోషంగా కలిసి కూర్చొని భోజనం చేస్తారే తప్ప వ్యతిరేకతలు, అసమాధానం అనేది ఎక్కడ జరగదనమాట. మరి అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి మనకి తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. మరి యెహోవాని ఎంతమంది అయితే ఆశ్రయిస్తున్నారో మనసులో ఒకళ్ళ బయటికి లోకం కోసం భయపడి ఈ లోకం నన్ను వెలివేస్తుందేమో, నేను ఇలాగా వెళ్తే దేవుని చెంతకి వెళ్తే నన్ను వెలివేస్తారని చెప్పని లోకం వైపు చూసి భయపడి ఆగిన వారైనప్పటికీ వాళ్ళ హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించే ప్రతి ఒక్క బిడ్డకు కూడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. మీ బిడ్డలని నేను నిత్యము స్థిరపరచేదను, ఈ సంతానాన్ని నేను స్థిరపరిచేదను అని చెప్తున్నాడు. మరి ఎంత గొప్ప మాట మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో. ఏ బిడ్డలు సైతాశోధులతో బాధపడుతున్నారో, ఏ బిడ్డలు ఏ దోషములతోటి బాధపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ మీ బిడ్డలకి ఏ చెడు జరగదు, మీ సంతానం సంతోషంగా ఉంటుందని చెప్పానని ఈ రాత్రి వాళ్ళ సమయంలో చదువుల్లోనైనా వాళ్ళ జాబుల్లోనైనా పెళ్ళిళ్ళైన బిడ్డల పట్లైనా కానీ
మరి పెళ్లి కావాల్సిన బిడ్డల పట్ల కానీ, చిన్నారి బిడ్డల కోసం కానీ, గర్భం కోసం బిడ్డలు కానీ, గర్భంలో ఉన్న బిడ్డల కోసం కానీ, ప్రతి ఒక్క దాంట్లో మీ సంతానం కోసం దేవుడు మీ సంతానాన్ని నిత్యము స్థిరపరిచేదను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అటు దేవుని కలిగి మనం జీవించేటప్పుడు ప్రతి క్షణం ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏదీ కొదువు ఉండదు. మనకు ఎంత దూరం ఉన్నప్పటికీ మన కుటుంబాల్లో ఆనందమే ఉంటుంది. కానీ మన బిడ్డలు ఎంత దూరం ఉన్నప్పటికీ దేవుడికైతే దూరం కాదు కదా. ఆయన మనందరినీ మన కళ్ళు మూసుకొని మనం పనుకున్నా కూడా మనల్ని కాపుదలు ఉంచుతాడనమాట. మనం అడగాలి, ప్రభా మా కుటుంబం చుట్టూ కాపుదలు ఉంచండి, మా బిడ్డలందరూ చుట్టూ నీ అగ్ని కంచెను వేయి ప్రభా, ప్రతి క్షణం నీ హస్తముల కింద మమ్మల్ని నడిపించయ్యా అని చల్లటి రెక్కల చాటున మమ్మల్ని దాచి కాపాడు ప్రభా అని చెప్పనని అడుగుతూ ఉంటే అడిగే ప్రతి ఒక్క దానికి జవాబిస్తాడనమాట. మనం అలా అడిగినప్పుడు మన బిడ్డలకి ఏ హాని అంటదు. ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళినా కానీ, ప్రయాణంలో ఉన్నా కానీ ఆపద రాబోతుందంటే ఆ బిడ్డల్ని ఆ గుమ్మం దాటుకున్నాను ఏదో ఒక విధంగా ఒక శోధన ఏదో ఒక విధంగా ఆపేస్తారనమాట. దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఎందుకంటే దేవుడు మనం ఆశ్రయించే ప్రతి ఒక్క క్షణం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఏ ఆపద రాబోతున్నా కూడా బిడ్డల్ని బయటికి పనిడు అనమాట. మనం అలా అడగాలి, ప్రతిదినం అడగాలి. ఏదైనా ఒక వాహనానికి ఏదైనా ఇబ్బంది రాబోతుంది, అపవాది తీసుకురాబోతుంది అంటే ఆ వాహనం పని చేయకుండా అయిపోద్ది అనమాట. ఆ వాహనం చుట్టూ దేవుడు కంచెని వేసేస్తాడు. ఆ వాహనం కదలకుండా చేయటము, లేకపోతే ఏదో ఒకటి పని చేయకుండా ఉండటము, ఆ మనిషిని ఇంకా అక్కడ ఆ టైం తప్పించి ఆ ఒక్కరోజు సేపు తప్పించి తర్వాత బయటికి నడిపిస్తాడనమాట. అది ఎందుకు ఏమిటనేది అది జరిగిన తర్వాత దేవుడు పలికిస్తాడు, మనకి వినిపిస్తాడు. ప్రభా అని చెప్పనని మనకి అలాంటి శోధన రానికుండా చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ప్రతిదినం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ప్రతి ఒక్క మేలులో ఆయన చేస్తున్న ప్రతి ఒక్క మేలుల్లో మనకి కృతజ్ఞత మనం దేవునికి తెలియజేసుకోవాలి. అట్లా తెలియజేసుకున్న ప్రతి క్షణం దేవుడు మనతోనే ఉంటాడు. ఎందుకంటే బహుగా ఇష్టపడతాడంట. మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించే కొంది మనల్ని ఇంకా ఆయన అసలు విడవడంట. మీరు చూడగలిగితే దేవుడితోటి సహవాసం కలిగి దేవుళ్ళు బలంగా నిలబడటానికి మీరు కానీ ముందుకు నిలబడ్డారంటే మీ కష్టమంతా ఒక్క క్షణంలో దేవుడు ఆవిరైపోతుంది అనమాట. దేవుడి ముందర మనం సంతోషంగా ఉంటామే తప్ప బాధలు అనేది మనకి ఏ క్షణం కూడా ఉండవు అనమాట. ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమనంటే, బిడ్డలారా మీ దుఃఖం మీ చింత యావత్తు నా మీద మోపేసేయండి, నేను మొయ్యలేకపోతున్నాను ప్రభా ఈ భారం. నా చింత యావత్తు, నా కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఉన్న చింత యావత్తు నేను నీ మీద మోపుచున్నానయ్యా అని చెప్పను. నా మీద మోపండి. మీరు ఎందుకు మోస్తారు, మీరు ఎందుకు బాధపడతారు, మీరు ఎందుకు చింతిస్తారని చెప్పనని ప్రతిదినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అట్లా మాట్లాడినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ప్రభా నా కుటుంబంలో ఇలాగయ్యా అని చెప్పని అడుగుతూ ఉంటారు. కానీ ఆ భారాన్ని ఆయన మీద వేసేసినప్పుడు మనం ప్రశాంతంగా నిద్ర కలుగుతుందన్నమాట. మన చుట్టూ శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ శత్రువులకి కంగారు పుట్టిస్తాడే కానీ దేవుడు మనకి ప్రశాంతంగా నిద్ర పడుతుందన్నమాట. అలాంటి ప్రశాంతమైన నిద్ర కలగాలంటే దేవుడి పాదాల చెంత ఖచ్చితంగా మనం ఉండాలి. ప్రతిదినం మనకు వీలు పడ్డ సమయం ఎంత సమయమైనప్పటికీ ఒక 2 నిమిషాలైనా మనం దేవుడి దగ్గర ప్రశాంతంగా మనం కూర్చొని ప్రతి క్షణం దేవుడు మనతోనే ఉంటాడు. మనకి ఎలాంటి చెడు ప్రేరేపణ రానివ్వు, ఎలాంటి దొంగల భయం రాదు, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనలో తెలియకుండానే ఒక్కోసారి అసమాధానంగా కంగారుగా దడదడగా ఏదో మనలో ఒక ఆత్మ అనేది మనలో ఏదో ఒక దురాత్మ అనేది మనలో భయపెడుతూ బాధ పెడుతూ ఎన్నో విధాలుగా వ్యతిరేకతలు తీసుకొస్తూ పిల్లల పట్ల పెద్దవాళ్ళ పట్ల పిల్లలు భార్యాభర్తలు అసమాధానంగా అలాగే ఎన్నో విధాలుగా అపవాది తీసుకొచ్చిద్ది అనమాట. అందుకని దేవుణ్ణి ప్రభా మాకు స్థిరమైన మనసును దయచేయి ప్రభా అని చెప్పనని అడుగుతూ ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం ఏదైతే బాధపడుతున్నామో వాటన్నిటిలో దేవుణ్ణి మనం అడిగి ప్రతి క్షణం దేవుడు మనకు నెమ్మది ఇస్తాడనమాట. సమాధానం ఇస్తాడు, భార్యాభర్తల మధ్య సమాధానం ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. బిడ్డల పట్ల కావాల్సిన అవసరతలు అన్నిటిలో ఏదైనా మంచి భోజనం కానీ, మంచి వస్త్రంలే కానీ, మంచి చదువులే కానీ, మంచి జీవితాలే కానీ, జాబుల విషయంలో కానీ ప్రతి ఒక్కటి కన్న తల్లిదండ్రులు చేసే ప్రతి ఒక్క ప్రార్థన బిడ్డల పట్ల నిత్యము ఆయన
మన సంతానాన్ని స్థిరపరుస్తానని చెప్పనని ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి బిడ్డలారా, మరి ఎంతమంది అయితే కన్నవాళ్ళు బిడ్డలకు అట్లా ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారో, నా బిడ్డల జీవితం ఏమైపోతుందని చెప్పని నలిగిపోతున్నారో, ఆస్తుల కోసం నలిగిపోతున్నారు, నా బిడ్డలకి ఏ ఆస్తి లేదని నలిగిపోతున్నారు, అప్పుల బాధలో ఉన్నామే, అయ్యో మా బిడ్డల జీవితం ఏమిటా, ఎలా వివాహాలు జరిపించుకోవాలా అని చెప్పనని ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు ఈరోజు నీ సంతానానికి ఏ భయం లేదు, నేనున్నాను అని చెప్పనని మాట్లాడుతున్నారు. మరి పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా ఎంత మంచి సంబంధాలు చూసుకున్నా శత్రువు ఏదో విధంగా ఆ సంబంధాలు చెడగొట్టేస్తుంది. మంచి సంబంధం పోతున్నాయి, మేమైతే కట్నంలో ఎక్కువ ఇచ్చుకోలేకపోతున్నామే అని చెప్పాను కొంతమంది వచ్చిన సంబంధాలు తొలగిపోతున్నాయని కొంతమంది, అలాగ అనేక రకాలుగా స్త్రీలకైనా పురుషులకైనా ప్రతి ఒక్క విషయంలో దేవుడు సహాయం చేస్తానని చెప్పని మాట చెప్తున్నాడు. కానీ ఒక్కడ మాత్రం మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం అయితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే కొంతమందికి ఎమ్మటే జరుగుతుంది, కొంతమందికి ఏంటంటే కొంచెం నిదానంగా జరుగుతుందన్నమాట. నిదానంగా జరిగిందని చెప్పారని దేవుణ్ణి ద్వేషించకూడదు. మనకి ఈ సమయంలో మనకి కార్యం జరగలేదని ద్వేషించకూడదు. ద్వేషిస్తే దేవుడికి కోపమే కానీ ప్రేమ కలగదు. మనం ద్వేషించకూడదు. ప్రభా మాకు సహాయం చేయకపోతే ఎట్లాగయ్యా, మేము ఎలా బతకాలి, ఎలా జీవించాలి అని చెప్పనని మనము ఆయన్ని పాదాలు పట్టుకొని గోజారినప్పుడు దేవుడు మంచి గొప్ప కార్యం మన పట్ల చేస్తాడనమాట. అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం జరిగించి మనము జాలిగా అడగాలి దేవుని దగ్గర. ప్రతి క్షణం జాలిగా ప్రేమగా మన ఆయన గోజారేటప్పుడు ఆ యేసయ్య మనకి ప్రేమను చూపిస్తాడనమాట. ప్రభా నీ కృప మా పైన అభిషేకించండి అయ్యా, నీ కృప లేనిది మేము ఏమి చేయలేం ప్రభా అని చెప్పనని ప్రతి క్షణం ఆయన్ని ప్రేమతో ఆహ్వానించుకోవాలి. మనం ఎవరితోటి దేవుడి పట్ల దోషకరమైన మాటలు ఏది మనం మాట్లాడకూడదు. దేవుడు ఏమి చేయలేదని చెప్పనని అట్లా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే నిదానంగా చేసే ప్రతి ఒక్క కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అట్లా ఊహించలేని సంతోషం మనకు ఆశ్చర్యంగా తలుపు తట్టి మనకి ఆశ్చర్యంగా గృహంలోకి వచ్చేస్తుంది అనమాట. అలాంటి కార్యం జరిగిస్తాడు. నిదానంగా జరిగే వాటిలో మనం ఎంతగా అయితే దీన మనసు కలిగి ఆయన్ని గోజారుతాము, ఆ గోజారే దాంట్లో అంత అద్భుత కార్యాన్ని దేవుడు మనకి సఫలం చేస్తాడనమాట. మరి కంగారు పడకూడదు. కంగారు పడితే కార్యాలు జరగవు. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా నిదానంగా ఇస్తాడు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించే ప్రతి ఒక్క బిడ్డ కూడా మనము ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రతి ఒక్క పాత్ర మన గృహంలో మనం ఎక్కడైతే మోహరించి ప్రార్థన చేస్తామో అక్కడే మనం ఎన్ని పాత్రలు అయితే మనము ఎన్ని విషయాల్లో మనము అడుగుతున్నామో అన్ని పాత్రలు అక్కడ మనకి ఇంతకుముందు పెద్దవాళ్ళు కట్టుకునేవాళ్ళు కదా, ఒట్టిలని. పెద్దవాళ్ళ కాలంలో ఒట్టిలని కట్టేవాళ్ళు, ఒట్టిల్లో పాత్రలుగా పెట్టేవాళ్ళు. పెరుగు పాత్రను, అన్నం పాత్రను అట్లాగా పెట్టేవాళ్ళు అనమాట. అట్లాంటి పాత్రలో దేవుడు మన గృహంలో మనం ఎక్కడైతే మోకరిస్తామో అక్కడే ఆయన సన్నిధి ఏర్పాటు అయింది. కాబట్టి ఆ సన్నిధిలో మీరు చూడగలిగితే దేవుడితోటి సాహసం కలిగి ఉంటే ఆ పాత్ర ప్రతి దినం దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడంట. దేవుడి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ నేను దేవుడు ఈరోజు బయలుపరిచి చెప్తున్నాడు ఒక రహస్యం అనేది. అది తెలియదు కాబట్టి మరి నేను నాతో చెప్పడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రతి ఒక్క గృహంలో ఆరోగ్య విషయంలో, చదువుల విషయంలో, మరి ఆస్తుల విషయంలో మనం ఎన్ని విషయాల్లో అయితే మనం ప్రార్థన చేస్తున్నామో అన్ని పాత్రలు మన కళ్ళ ముందరే దేవుడు మనం ఎక్కడైతే మోకరిచ్చి ఉంటామో అక్కడ ఆ పాత్రల పైన ఒట్టిలో పెట్టేస్తున్నాడు. ప్రతి ఒక్క పాత్ర దేవుడు ప్రతి ఒక్క గృహంలో ఆయన ప్రతి దినం పరీక్ష చేస్తాడంట. ఈ బిడ్డలు ఎప్పుడైతే విశ్వాసంగా నా ముందర నిలబడతారు, ఏ పాత్ర ముందు అడుగుతున్నారు, ఏ పాత్ర వీళ్ళు పొందుకుంటారా అని చెప్పనని ఏ ఒక్క పాత్ర ఖాళీ కాలేదే, అయ్యో వీళ్ళ విశ్వాసం ఎక్కువ కాలేదు అని చెప్పనని దేవుడు బాధపడుతూ ఉంటాడంట. బాధపడుతూ ఈ బిడ్డలు ఎప్పుడైతే ఈ పాత్రను అందుకుంటారా అని చెప్పనని మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. మరి అట్టి విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు మనము దేవుడు ఏ పాత్ర అయితే మన గృహంలో మనం ఎన్ని రకాల పాత్రలు అడుగుతున్నామో, ఎన్ని విషయాల్లో మనం కోరుకుంటున్నామో, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో, విన్నపం చేస్తున్నామో, అవన్నీ కూడా అన్ని పాత్రలు మనం ఆయన సన్నిధి ఏర్పాటు చేసుకున్నారు గదిలోనే
నిలబెట్టేస్తున్నాడు అనమాట. ఆ ఉట్టిలో ప్రతి ఒక్క పాత్ర పెట్టేసి ఉన్నాడు. కానీ మనము యథార్థంగా ఉండాలి. యథార్థంగా మనం ఆయన దగ్గర దీన మనసు కలిగి మనం జీవించే ప్రతి క్షణం ఒక్కొక్క పాత్ర మన విశ్వాసమే మనకు ఆ పాత్ర చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. దేవదూతలు తగిలిచ్చేస్తున్నారు. ప్రతి దినం ఏ గృహంలో ఏ పాత్ర తగ్గిందా, ఏ బిడ్డ పూర్తిగా నా పైన విశ్వాసంగా ఉన్నాడా అని చెప్పనని చూస్తూ ఉంటాడంట దేవుడు. దేవదూతలు గృహానికి ప్రతి సాయంత్రం వేళ సమయంలో దర్శిస్తారనమాట. సాయంత్రం వేళ సమయం 6-6:30 అయిందంటే ఆ పాత్రలు ఏ గృహంలో ఏ పాత్ర అయితే తగ్గుతుందో ఆ విశ్వాసి చాలా విశ్వాసిగా ఉన్నాడు అని చెప్పనని వాళ్ళు ముందు అడిగే ఏ పాత్రను అడుగుతారో ఆ పాత్రని పొందుకున్నారు అని చెప్పనని ఇంకో పాత్ర పొందుకోవడానికి దేవుడు ఇంకా బలం ఇస్తాడనమాట. అట్టి పాత్రలు మనం పొందుకోవాలంటే మనం అడిగే పాత్రలన్నీ దేవుడు మనకు ముందే సిద్ధపాటు చేసి ఉన్నాడంట. సిద్ధపాటు ఎలాగంటే మనము పాత్రలన్నీ మన దగ్గరే ఉన్నాయి, కానీ మనలో పూర్తి విశ్వాసం ఉండాలి. సనుగుకోకూడదు. దేవుడు ఇంకా చేయలేదు ఈ కార్యం, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబంలో మారలేదు అని చెప్పనని మనలో ఏ ఒక్క క్షణమైనా సరే అవిశ్వాసం మనలోకి వచ్చిందంటే బిడ్డల పట్ల కానీ మన పట్ల కానీ ఎవరి పట్లైనా దేవుణ్ణి మనం ద్వేషించిన మన హృదయంలో ఏ విషయంలో మనము ఏ ఒక్క క్షణం అవిశ్వాసంగా మనం ఉన్నా అది ఆవిరైపోతుంది అనమాట. ఆ పాత్ర అక్కడే ఉంటుంది. మనం ఎప్పుడైతే పొందుకుంటామా అని చెప్పను దేవుడు ప్రతి క్షణం శోధిస్తూ ఉంటాడంట, అంగలారుస్తూ ఉంటాడంట. తండ్రికి మొరపెడుతూ ఉంటాడంట, తండ్రి నా బిడ్డలు విశ్వాసంగా మార్చు, విశ్వాసంగా ఉండే భాగ్యాన్ని దయచే తండ్రి అని చెప్పనని విన్నపములు తండ్రి రోజు చేస్తూ ఉంటాడంట. తండ్రికి యేసయ్య తండ్రికి ప్రతి క్షణం విన్నపం చేస్తూ మరి ఈరోజు ఇవన్నీ పొందుకోవాలని కూడా మీరు అందరూ పొందుకోవాలి అని చెప్పనని ఇలా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎంతమంది విశ్వాసులు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించి మోహరించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ పాత్ర పొందుకోవడానికి సిద్ధపడి ఉండాలన్నమాట. ఆ పాత్ర ప్రతి ఒక్క పాత్ర మనం ఎన్ని పాత్రలు అయితే చదువు విషయంలో, జాబుల విషయంలో, వివాహ విషయాల్లో, అప్పుల విషయాల్లో, లోన్ విషయంలో, సొంత గృహాల కోసం కానీ, సొంత ప్లాట్ల కోసం, సొంత పొలాల కోసం, ఏదైనా సరే ఎన్ని పాత్రలు మనము ఎన్ని ఫలాలు మనం కోరుకుంటామో అన్ని ఫలాలు పాత్రలో మన ముందరే ఉన్నాయి. దేవుడు మన ముందరే పెట్టున్నాడు. దాన్ని చూడాలంటే మీలో ఆత్మదేవుడి శక్తి కావాలి. కాబట్టి ఆత్మదేవుని పొందుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ పాత్రలు మన కళ్ళ ముందర కనపడతాయి అన్నమాట. ఆత్మదేవుడు మనకు చూపిస్తాడు. మరి ఈ రాత్రి వేళ సమయంలో అయితే మరి ప్రతి ఒక్క బిడ్డకి హృదయంలో ధైర్యాన్ని, శక్తిని నింపుతున్నాడు. మరి ప్రతి ఒక్క సంతానాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకొని ప్రభు మన పట్ల ఇంకా గొప్ప కార్యాలు చెయ్యాలి, మనం బలంగా నిలబడాలని చెప్పనని స్తుతించుకొని ప్రార్థించుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. తండ్రి దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, ఇంతసేపు నాయనా నా తండ్రి నీ కృప మాకు తోడుగా ఉంచినందుకే స్తోత్రం నాయనా. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను పట్టినైనా నా తండ్రి అది నిజమేనని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నమ్మటానికి సహాయం దయచేయండి. వాళ్ళు కూడా నైనా నీలో బలంగా నిలబడగలిగే శక్తిని వాళ్ళకి దయచేసినైనా వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కలిగించుకోండి అయ్యా, నీ నామానికి ఘనత కలిగించుకోండి అయ్యా. తండ్రి యుగములకు నాయన నీ నామానికి మహిమ కలుగును గాక. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొద్దు ఉండదయ్యా. ఆశ్రయించిన వారికి కూడా నా తండ్రి ప్రభా సహాయం చేసే గొప్ప తండ్రి మీరయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. తండ్రి పూర్ణ హృదయంలోకి నైనా ప్రతి ఒక్క ఆత్మను నా తండ్రి ప్రభా నీ ఆత్మతో నింపబడి నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఏ సైతాన్ని ఏ ఒక్క హృదయాల్లోంచి నైనా వాళ్ళు ముట్టకుండా నా తండ్రి కాపాడండి. ప్రతి ఒక్క హృదయాలను నీ వాక్యాలను నింపబడిన దీవించండి, ఆశీర్వదించండి. బలమైన నీ వాక్యంతో నింపి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేసి శక్తిని బలంలో పొందుకోవడానికి సహాయం దయచేయండి. వాళ్ళ బిడ్డల పట్ల నా తండ్రి ఎంతమంది కన్న తల్లిదండ్రుల బిడ్డల పట్లనైనా బాధపడుతున్నారు వాళ్ళందరితో మాట్లాడని దీవించండి. ఏదైతే మీరు స్థిరపరుస్తాను నీ సంతానాన్ని ఏం చెప్పని చెప్తున్నారో ప్రభా, జీవితం అంతకాలంనైనా వాళ్ళ సంతానాన్ని స్థిరపరిచే విధంగానైనా బిడ్డలు ఎక్కడనైనా ఆపద ముట్టుకున్నానైనా నా తను మంచి జ్ఞానాన్ని దయచేసి ఆ బిడ్డల ముందుకు ఎలా అడుగేయాలనైనా దయచేయండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి అయినా. మరి రాత్రి వేళ సమయంలో అయినా
నా తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, ఈ లోకమంతానైనా శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్క గృహంలోనైనా నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసిన నడెత్తి నుంచి అరకాల వరకు సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించిన నా తండ్రి ప్రభా ఆశీర్వదించిన నా తండ్రి ప్రభా మీరు తప్ప మాకు ఎవరు లేరయ్యా. ప్రతి ఒక్క గృహంలోనైనా శాంతి సమాధానం దయచేయండి అయినా. చేతి పనులు దీవించండి అయ్యా. అపవాది ఎక్కడ ముట్టుకున్నానైనా వాళ్ళు ఏ పనులైతే ఏ కష్టమైతే చేస్తున్నారో వాటన్నిటిలోనైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి దీవించున్నాయినా. నా తండ్రి చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. తల్లి గర్భంలో పడిన బిడ్డ కానించినైనా ముదిమి వచ్చిన బిడ్డ వరకు నైనా నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా దొంగల భయంనైనా చెడు ప్రేరేపణలతో ఎంతమంది భయపడుతున్నారు నైనా వాళ్ళందరికీ నైనా నీ వెలుగుతో నింపబడినైనా నా తండ్రి దేవదత్తలు కావలుగా పెట్టండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ అగ్ని కాంచిని విండయ్యా. నేను మన మహిమపరచుకోండి. ఎంతమంది బిడ్డలైనా రాత్రి వాళ్ళ సమయంలో భయపడుతూ నిద్రిస్తున్నారా ప్రభా, ఆ భయాలన్నీ తొలగించినైనా బిడ్డ ఉన్న ప్రతి ఒక్క చోటనైనా శాంతి సమాధానం దయచేయండి. నా బిడ్డ గృహాల చుట్టూనైనా నా తండ్రి అలాంటి ప్రేరేపణలు ఏమీనైనా బిడ్డను ముట్టకుండా కాపాడిని ప్రశాంతమైన నిద్ర కలగజేసి నీ వెలుగుతో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఈ లోకమంతా ప్రశాంతంగా ఒకరికొకరు ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డనైనా పరిశుద్ధాత్మతో నింపబడను తండ్రి. స్తోత్రంనైనా నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మ విలువైనదయ్యా. మీరు వచ్చి రాకలో ఎత్తబడి గుంపులోనైనా ఈ లోకమంతా ఉండాలి ప్రభా. రైలు రప్పలు తప్ప నా తండ్రి జీవం కలిగిన ఏ ఆత్మ కూడా నైనా నా తండ్రి విడవబడి గుంపులో ఉండకూడదయ్యా. భయంకరమైన జీవితంలో ఎవరు జీవించకూడదనైనా ప్రతి ఒక్కళ్ళనైనా పరలోకానికి సాక్షులుగా నిలబడాలయ్యా. అడ్డి కృపను దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని, నీ నామను గణపరుచుకొని మేము తగ్గించుకుంటూ నీ నామను హెచ్చించుకుంటున్నామయ్యా. లోకమంతా నా తండ్రి ప్రభా అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను. తెలియచేసే ప్రతి ఒక్క పాపంలోనైనా నా తండ్రి బిడ్డలు తెలియచేసే ప్రతి ఒక్క దాన్ని బట్టి నీ పాదాలు పట్టుకుని గోజారుతున్నానయ్యా. క్షమించి ప్రతి ఒక్కళ్ళలోనైనా శాంతి సమాధానం దయచేసి ఇంకా అలాంటి పొరపాట్లు ఏవి చేయకుండానైనా వాళ్ళ మనసులో ప్రశాంతంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. అపవాది ఏ బిడ్డను మట్టకుండా కాపాడని ప్రతి ఒక్క గృహంలోనైనా మంచి ఆరోగ్యం ఆయుష్ని దయచేయండి. శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఏక ఆత్మ కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. బిడ్డల చదువుల్లోని జాబుల్లోని జీవితాల్లోనూ అన్నిట్లో దీవించండి, ఆశీర్వదించండి. నిత్యం నా తండ్రి ప్రభా నీ వెలుగుతో నింపబడినైనా స్థిరంగా ఉంచడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా మన వివాహాల కోసం ఎదురు చూసిన వారికి నైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎవరికైనా మనుషులకు అసాధ్యం కానీ నైనా నీకు అసాధ్యం అంటే ఏది లేదు నైనా. ప్రతి ఒక్క దాన్ని అసాధ్యమైన దాన్ని సాధించేసే గొప్ప తండ్రి మీరు అయ్యా సహాయం చేయండి ప్రభా. నా తండ్రి ప్రభా చదువుల్లోనైనా ఏ బిడ్డ అయితేనైనా వెనకబడిపోతున్నాం, చదువు అర్థం కావటం లేదని బాధపడుతున్నారు ప్రభా. ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసి నీ జ్ఞానాన్ని దయచేసి నైనా ఎంతమంది బిడ్డలు అయితే ఎగ్జామ్లు రాస్తున్నారు, ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి ప్రభా. రేపు ఉదయకాలం సమయంలో కానీ నా తండ్రి ప్రభా నా తండ్రి రాస్తున్న వారు కానీ రాయబోతున్న వారు కానీ రాయాల్సిన వారు కానీ ఎంతమంది ఉన్నారు నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క ఎగ్జామ్లో నా తండ్రి వాళ్ళ హస్తంలో నీ హస్తములుగా మార్చినైనా వాళ్ళ తలంపులు నీ మంచి జ్ఞానాన్ని నా బిడ్డలందరికీ దయచేసి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చదువుల్లో కానీ నా తండ్రి వాళ్ళకి మంచిగా నీ కృపను దయచేసి ఎన్నడూ చూడని సంతోషాన్ని వాళ్ళ ముఖంలోనైనా వాళ్ళ పెదవులు గుండా వాళ్ళే సాక్ష్యాలు పలికే భాగ్యం దయచేయండి అయ్యా. జాబుల విషయంలో ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా రేపు ఉదయకాల సమయంలోనైనా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వారిని, నూతనంగా చేసుకుంటున్న వారిని దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి అయ్యా. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. నూతనంగా ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టినారా అన్ని శుభకార్యాల తోడుండి సహాయం దయచేయమని నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నారయ్యా. మరి వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా తోటల్లోకి వెళ్ళేటప్పుడైనా పొలం పనులకు వెళ్ళేటప్పుడైనా ఎక్కడ ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా ఎక్కడికి వెళ్ళినైనా నీ సంధి సహవాసం ప్రతి క్షణం తోడించండి. ఏ పాములు తేళ్ళు ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణం నిద్రించే సమయంలో కొనైనా ఏ చీడ పురుగులైనా నా తండ్రి ఎలాంటి వైరస్లు తీసుకొచ్చి ఏ విష పురుగులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయినా. నా తండ్రి ప్రభా గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయం దయచేయండి. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా మంచిగా ఆరోగ్యమైన బిడ్డలు భూమి మీదకి వచ్చేదాన్ని సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా తల్లి పాల కోసం బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా తల్లి పాలకి నా తండ్రి ఏ బిడ్డకనైనా తల్లిపాలు శ్రేష్టంగా అందటం లేదు, ఆ బిడ్డలందరికీ తల్లిపాలు శ్రేష్టంగా అందటానికి సహాయం దయచేయండి అయ్యా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ గాయపడ హాసంతో ముట్టినైనా నన్నెత్తమించి అరికాళ్ళ వరకు సంపూర్ణ స్వస్థత దయచేసి నీ నామను మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా ఎంతమంది భూమి మీద ప్రయాణిస్తున్నారు ప్రభా. నా తండ్రి బస్సుల ప్రయాణాలు కానీ నా తండ్రి ప్రభా రైలు
రైలు ప్రయాణంలో కన్నా తండ్రి ప్రభా భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. వెళ్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నైనా కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క నా తండ్రి ప్రభా ఎంతమంది వాహనాలు నడుపుతున్నారు, వాళ్ళ హస్తంలో వాళ్ళ తలంపులనైనా స్థిరమైన నీ తలంపులుగా వాళ్ళ హస్తములు నీ హస్తములుగా మార్చినైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరంగా వాహనాలు నడపడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా సహాయం దయచేయండి. జాబులు చేసుకుంటారు వారిని దీవించండి. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని రకాల నా తండ్రి జాబులకి ట్రైనింగ్కి వెళ్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్లో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు నా తండ్రి చదువులకి జాబులకు నైనా ఎన్ని మంచి పనుల మీద వెళ్ళున్నారు వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఏ చెడు మట్టకుండా కాపాడండి అయ్యా. లోకమంతనైనా నీ నామను మహిపరిచే విధంగా దీవించండి. ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. ఇంకా నా తండ్రి ప్రభా కోర్టు విషయాల్లో కూడా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు నైనా వాళ్ళ విషయాల్లో కూడా సహాయం దయచేయండి. నా తండ్రి పోలీస్ ఆఫీసర్లందరినీ నా తండ్రి ప్రభా నీ కృప కాపుదల తోడుగా ఉంచి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా ఇంకా మిలిటరీ ఆఫీసర్ సంఘానికి కూడా నా తండ్రి ప్రభా మిలిటరీ ఆఫీసర్ వారందరి కుటుంబాల చుట్టూ కాపుదల ఉంచండి ప్రభా. బిడ్డలందరినైనా నా తండ్రి వెళ్తున్న ప్రతి ఒక్క చోట యుద్ధంలో నా తండ్రి ప్రభా ఏ ఆత్మ నశించకూడదు. ప్రతి ఒక్క ఆత్మ నా తండ్రి ప్రభా జీవంతో తిరిగి సంతోషంగానైనా వాళ్ళ గృహాలకు చేరాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా ప్రభా. ఎక్కడ యుద్ధాలుగానైనా జరగకూడదు ప్రభా. ఎలాంటి వైరస్లు అపవాది ఎన్ని రకాల వైరస్లుగా తీసుకొస్తుందో ప్రభా. ఎక్కడెక్కడ ఎంతమందినైనా నా తండ్రి విషపు జ్వరాలుగా నా తండ్రి జలుబులు దగ్గులుగా నా తండ్రి తీసుకొస్తుందో వాటి అన్నిటిని తొలగించండి అయ్యా. నా తండ్రి మంచు వాతావరణం వల్లనైనా ప్రతి ఒక్క బిడ్డకు నైనా జలుబులు దగ్గులు భయంకరంగా ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని తొలగించుకునేసినాము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. స్తోత్రం నైనా. ప్రతి ఒక్క గృహంలో సంతోషంగా ఉండాలయ్యా. తిన్నా తాగిన నిద్రపోతున్న బయటికి వెళ్ళిన బయట ప్రాణాల్లో కన్నా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి. సన్నిధి సహవాసాన్ని కృప కాపుదల ప్రతి క్షణం తోడించండి అయ్యా. దైవ సేవకులైనా రాత్రి పొగుల నా తండ్రి ప్రభా ఉపాసాలు ఉంటున్నాయని ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా. నా తండ్రి ప్రభా ప్రాణాలకు కూడా నైనా నా తండ్రి ప్రాణాల మీద కూడా నాయన మమకారం పెట్టుకోకుండా నా తండ్రి ప్రభా మేము ఏమైపోయినా పర్వాలేదు, ఆత్మను రక్షింపజేయాలి, ఈ లోకమంతా సంతోషపెట్టాలి, లోకంలో ప్రతి ఒక్క ఆత్మను రక్షింపబడాలని చెప్పని చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలన్నిటిని సఫలపరిచిన నా తండ్రి ప్రభా. ఎంతమంది సేవకులు ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క సేవకులను దీవించండి. ఇంకా ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి నైనా బలమును దయచేసి ఇంకా నూతన ఆత్మల్ని నాయన లెక్కింపలేని విధంగా నైనా ప్రతి ఒక్క సేవకులు నా తండ్రి ప్రభా ఆత్మలు నింపుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. సంఘాలు ప్రతి ఒక్క సంఘం నీ నామను మహిపరిచే విధంగానైనా దీవించండి. ఎక్కడెక్కడ సువార్త అందటం లేదో నా తండ్రి ప్రభా అక్కడ అందటానికి సహాయం దయచేయండి. ఆత్మీయత సంఘం అంతానైనా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలి. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. అపవాది ఎవరిని ముట్టకుండా కాపాడండి అయ్యా. వాళ్ళ ప్రయాణాలంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ప్రభా నా తండ్రి సముద్రాల పైన కూడా నాయన రాత్రి వేళ సమయంలో కూడా ఎన్నో వాహనాలు నడుస్తున్నాయి ప్రభా. వాటి చుట్టూ కూడా కాపుదల ఉంచండి. ఆ బిడ్డలందరూ చుట్టూ అగ్ని కాంచన వెండి ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి నా తండ్రి ప్రభా. రాత్రి వేళ నా తండ్రి ఉదయం వేళ మధ్యాహ్నం వేళ నాయన ప్రతి క్షణం నీ కృపా కాపుదల తోడుగా ఉంచుతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి లేగలేని పరిస్థితుల్లోనైనా ఈ చలికి వణుకుతున్నాయినా నా తండ్రి ఎంతమంది వీల్ చైర్లో తిరుగుతున్నారా ప్రభా. కొంతమంది అయితే అసలు మంచం మీద నుంచి కూడా లేగలేని పరిస్థితిలో ఉన్నారయ్యా, మాట పలుకులేని పరిస్థితిలో ఉన్నారయ్యా. వాళ్ళందరినీ నడిపించి నా తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా నింపుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి మీరు మాట్లాడుతున్నారు కదా ఈ రాత్రి వాళ్ళ సమయంలో మీ సంతానాన్ని నేను దీవిస్తున్నాను, నిత్యం స్థిరపరిచేదనని చెప్పి అంటున్నావయ్యా. నా తండ్రి ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఏడుస్తున్నారు ప్రభా, బాధపడుతున్నారు ప్రభా, కుటుంబాలు విడిపోయి అని బాధపడుతున్నారు ప్రభా. నా తండ్రి అన్నిట్లో సహాయం దయచేయండి. చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ నేను సంతోషంగా ఉండే భాగాన్ని దీవించి ఆస్వాదించని ప్రార్థన చేస్తున్నాను యేసునామములోనే. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళనైనా పొందుకోవాలయ్యా, నేను ఆమెను పొందుకోవాలయ్యా. నా తండ్రి సంతోషంగానైనా వాళ్ళు ఏ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారు, ఏ జవాబు కోసం ఎదురు చూస్తున్నారనైనా ఆ జవాబులన్నింటిలో నేను ఆమెను మహిపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా యేసయ్యానని పిలిచే ప్రతి ఒక్కదానికి యేసు నామంలో జవాబు ఇచ్చునుగా నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా నీ స్వరాన్ని వినిపించి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. సైతం శోధనలు ఎక్కడా ముట్టుకున్నానైనా ప్రతి ఒక్క బిడ్డని ఈ ఆశీర్వాదం మేలు ఈరోజు పొందుకోవాలనైనా అటు కృపను దయచేయండి. నా తండ్రి ప్రభా ఇన్ని ప్రార్థన అంతట్లో నేను ప్రార్థన చేయడం మా వంతు కార్యాలు జరిగించడం మీ వంతయ్యా.
నా తండ్రి ప్రతి ఒక్కళ్ళనైనా ఈ లోకమంతా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే భాగ్యాన్ని దయచేయండి. సంపూర్ణమైన స్వస్థత నాణ్యత పెంచే అరికాల వరకు నైనా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఒంటరితనంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వితంతులకు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దూగాడుతున్న బిడ్డలు కానీ, గర్భంలో ఉన్న బిడ్డలు కానీ నా తండ్రి ప్రభా, ఇప్పుడే పుట్టిన బిడ్డలు కానీ నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా తల్లిదండ్రులతో సంతోషంగా తల్లిదండ్రులు బిడ్డలు సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని అనే వివేచన కలిగిన మనసును ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. ఇంట్లో ఎవరితో ఎలా నడుచుకోవాలో, బయటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో, ఫోన్లో ఎలా మాట్లాడాలో, ఏ పని దగ్గర ఎట్లా వాడబడాలో నైనా ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానాన్ని దయచేయండి. ఇంకా నా తండ్రి ప్రభా, మేము ఏమి చేయలేకపోతున్నాం, ఏమి చేయాలని బాధపడుతున్నాం ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేసి ఆ బిడ్డలో ఏ దేంట్లో ముందుకు నడిస్తేనైనా నా తండ్రి ముందుకు కొనసాగింపు చేస్తారు, వాటిలో కూడా దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ఏ బిడ్డ నలిగిపోతున్నారో ప్రభా నాకైతే తెలియదు నైనా ప్రతి ఒక్కళ్ళ సహాయం దయచేయండి. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి, సొంత ఫ్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి, పొలాలు కొనుక్కోవాలనుకున్న వారికి సహాయం దయచేయండి, పశువులు కానీ జీవాలు కానీ ఏవైతే కొనుక్కోవాలనుకుంటున్నారు వాటి అన్నింటిలో సహాయం దయచేయండి. చదువుల్లోనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి పేరు పొందుకొనైనా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబడాలని మళ్ళీ మళ్ళీ నా తండ్రి ప్రభాని పాదాలు చెందుకు వచ్చి అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలయ్యా. నా తండ్రి నీ జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ ఏమీ అర్థం కావటం లేదు నాకు అని చెప్పాను తల బాదుకునే బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. బిడ్డలందరికీ నాయన వాళ్ళు మొద్దులైతే అవ్వచ్చేమో కానీ నాన్న భూమి మీద మనుషులు మేము మొద్దులం కానీ నా తండ్రి ప్రభా, మమ్మల్ని చూస్తున్న దేవుడు, మమ్మల్ని కనిపించిన దేవుడు నా తండ్రి ప్రభా, నీ జ్ఞానం మాకు ఇస్తే చాలయ్యా, నీ కృప మాకు తోడుంటే చాలయ్యా. చదువులనైనా చేయలేని పనులు కూడా మేము చేస్తామయ్యా. అట్టి కృప అట్టి శక్తిని మాకు దయచేయండి అయ్యా. మొద్దులం అయినప్పటికీ నా తండ్రి ప్రభా, తెలివి తక్కువ వారం అయినప్పటికీ నా తండ్రి ప్రభా, ఎందుకు పనికిరాని వారు అయినప్పటికీ నా తండ్రి ప్రభా, నీ ప్రేమ, నీ కృప, నీ జ్ఞానం మాకు తోడుంటే చాలయ్యా. అన్నిట్లో మేము నా తండ్రి తలగానే నియమిస్తానన్నావు కానీ తోగ్గా నియమించనన్నావయ్యా. అట్టి కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఈ సువార్త స్వరం విని మేమందరం చదువుల్లో ఎంత గొప్పగా జాబుల్లో కానీ, చదువుల్లో కానీ, వివాహంలో కానీ, కుటుంబాల్లో కానీ, ఎంతో ఆరోగ్య విషయంలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో మేము ఈ స్వరం ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని సాక్ష్యాలుగా నా తండ్రి ఆ బిడ్డలు పలికించబోతున్నందుకే స్తోత్రం నాయన. ఒక్క బిడ్డదారు నాన్న 1000 కుటుంబాలు సువార్తకు రావాలి ప్రభా. అటు కృపను దయచేసి నేను ఆమెను మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా, మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రం నాయన. అపవాది అక్కడ ఏ బిడ్డను పట్టుకున్నానైనా ప్రతి ఒక్క బిడ్డ ఈ స్వరం విని నీ దీవెని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రార్థన చేయను తండ్రి ప్రభా, ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతు అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నూతన మార్గాలు తెరవబడి అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించి నేను ఆమెను మహిపరుచుకుని ప్రతి ఒక్క బిడ్డ చదవలేననుకున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచిగా అందరికంటే ఎక్కువగా తలెత్తుకునే వారిగానైనా నా తండ్రి తల్లిదండ్రులు సంతోషపడే భాగ్యాన్నైనా ఎన్నడూ సంతోషపడని వారు కూడానైనా నా తండ్రి ప్రభా ఈ స్వరం ధర నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ నామను మహిపరిచే వారిగానైనా సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. అనాథలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. లోన్ విషయంలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో, ఎన్ని రకాల లోన్ విషయంలో ఎదురు చూస్తున్నారో అన్ని రకాల లోన్ విషయంలో వాళ్ళకి తోడుని సహాయం దయచేయండి. ప్రభుత్వం ద్వారా నైనా ఎంతమంది మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఎక్కడ ఎవరికి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా నైనా ప్రతి ఒక్క బిడ్డకినైనా నా తండ్రి ప్రభా, శత్రువులు అనేది ఇంక లోకంలో ఉండకూడదు అయినా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే వారిగా శాంతి సమాధానం కలిగి జీవించాలి. కులమతాలు అనేది ఉండకూడదనైనా, ఏ కులమతాలు అనేది భేదం అనేది లేకుండా ఒక తండ్రి బిడ్డలుగానైనా లోకమంతా జీవించాలి ప్రభా. అట్టి మనసును ప్రతి ఒక్క హృదయాల్లోనైనా ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒకటే మతం, ఒకటే దేవుడు, ఒకటే తండ్రి, మాకు అమ్మ నాన్న అన్నీ అయ్యున్నాడు యేసయ్య అని చెప్పాను నమ్మకం విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డ సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఏ ఒక్క బిడ్డ కూడానైనా జీవితంలోనైనా నష్టం కాకూడదనైనా ప్రతి ఒక్కరు నా తండ్రి మంచి మార్గం నడవాలయ్యా. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి తండ్రి ప్రభా. స్తోత్రం నైనా. మరి రేపు ఉదయకాల సమయంలో కూడానైనా ఎవరైతే నైనా నా తండ్రి గుమ్మం బయట ముందు అడుగు పెట్టబోతారనైనా వాళ్ళకి ముందర జయవీరుడుగా మీరుండి నా తండ్రి ప్రతి ఒక్క పనిలో వెళ్తున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా వెయ్యింతలుగా నైనా ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళే ప్రతి ఒక్క చోట సమాధానకరంగా శాంతి సమాధానకరంగా నా తండ్రి ఆ బిడ్డలు తిరిగి గృహాలకు చేరేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి. రేపు ఉదయకాల సమయంలో కూడా నైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఏ విషయాల్లోనైనా ముందుకు కొనసాగింపజేస్తున్నారు వాళ్ళ అన్నిట్లో దీవించండి, ఆశీర్వదించండి.
ఈ లైవ్లు ఛానళ్ళు ఎంతమంది నడుపుతున్నారు వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క ఫ్యాక్టరీలు నడిపే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వ్యాపారాలు బిజినెస్లు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. మేమైతే ఏమి చేయలేమయ్యా, మీరు మాత్రమే చేయగలుగుతారయ్యా. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళనైనా దేవుడి తర్వాత దేవుడు అంతటి వారంటారయ్యా. అటు వారందరినైనా దేవదత్తుల మాదిరిగానైనా వాళ్ళ హస్తములన్నీ నీ హస్తములుగా మార్చి చేయలేని వైద్యం కూడానైనా సంతోషంగా బిడ్డలు చేసినైనా సంతోషంగా ఆనందంగానైనా ఎన్ని కాన్పులు చేసినా ఎంతమందికినైనా చికిత్స చేసిన వాళ్ళందరిలో సంతోషంగా ఆనందం పొందుకొని రావాలి ప్రభాటి కృప దయచేయండి. ఏ బిడ్డ నష్టపాలు కాకూడదు, ఏ ఆత్మ నశించకూడదు నాయన. ప్రతి ఒక్క దాంట్లో సంతోషంగా నా తండ్రి జరిగించాలయ్యా. అట్టి కృపను దైత్యమును ప్రార్థన చేస్తున్నానయ్యా. అట్టి బలాన్ని వాళ్ళకి దైత్యమును ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకొని, నీ నామను ఘనపరచుకొని, ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఏ ఆశతోటి ఉన్నారో వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. కొండ గృహాల్లో నా తండ్రి ప్రభా, కొండల్లో నా తండ్రి గృహాలు ఏర్పాటు చేసుకొని అయినా తినడానికి తిండి లేకనైనా ఉండటానికి నీడ లేకనైనా ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. మరి వస్త్రాలకు కానీ నా తండ్రి ఆహారానికి కానీ అన్నిటికీ ఇబ్బంది పడుతున్నా తండ్రి. ఎక్కడో మారుమూల గ్రామాల్లోనైనా ఎవరు తిరగని చోటనైనా ఎంతోమంది ఉన్నారు ప్రభా. వాళ్ళకు కూడా నైనా సహాయం దయచేసి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఉన్నతమైన స్థానంలో వాళ్ళని కూడా నిలబెట్టండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు సహాయం దయచండి, ప్రేరేపించండి. అనాథలందరికీనైనా సహాయం చేసి నీ నామను మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా రోడ్ల మీద ఎక్కడ ఎలాంటి భిక్షాటకం అనేవారు ఎవరు ఉండకూడదయ్యా. వికలాంగులకు సహాయం చేస్తున్న వారికి, అనాథలకు సహాయం చేస్తున్న వారికి ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మీరు తప్ప ఎవరు లేరయ్యా నా తండ్రి. మీరే గొప్ప దేవుడయ్యా. నీ నామను మహిమపరచుకోండి. రేపు అదే కాల సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నా తండ్రి. పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతనంగా శుభకార్యాలు జరిగించుకుంటున్న వారన్నింటిలో ప్రతి ఒక్క శుభకార్యాలను కృప తోడుగా ఉంచి దీవించండి, ఆశీర్వదించండి అయినా. నేను ఆమెను మహిమపరచుకోండి. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీ నన్ను ఎత్తిమించి అరకల వరకు సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషం నా తండ్రి ప్రభా. వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితులు తొలగించి నేను ఆమెను మహిమపరచుకోండి. సమస్య ఏదైనప్పటికీనైనా వాళ్ళ చింత యావత్తు నీ మీద మోపుచున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం తాపనైనా, బాధకి స్థానం లేకుండానైనా వాళ్ళందరినీ సంతోషపెడుతున్నందుకే స్తోత్రం నాయన ప్రభా. ఇంకెక్కడ ఎలాంటి ప్రమాదాలు రానికుండా కాపాడాలి. రేపు అదే కాల సమయంలో కూడా భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదాలు ఉంచండి అయినా. సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదాలు ఉంచండి. సముద్ర జాలర్లు నా తండ్రి ప్రభా, ఎంతమంది జాలర్లు వెళ్తున్నారు ప్రభా. సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి అయినా నా తండ్రి. వాళ్ళ మనసు నిండా వాళ్ళ హృదయం నుండి సంతోషపడే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. మరి నా తండ్రి ప్రభా, ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదాలు ఉంచండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క వాహనం నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాలు హస్తములన్నీ ప్రభా నీ హస్తములుగా మార్చినైనా క్షేమకరంగానైనా వాళ్ళు తీసుకెళ్ళడానికి సహాయం దయచేయండి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలో ప్రభా. బిడ్డల గుమ్మం దాటి వెళ్ళిన బిడ్డలైనా మళ్ళీ తిరిగి గృహాలకు చేరేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క చోటనైనా ప్రతి ఒక్క బిడ్డకినైనా నీ కృప కాపుదల తోడుగా ఉంచి నీ కాంచుని వేసి కాపుగా మనం ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను మన మహిమపరుచుకొని వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డని సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి. జాబుల్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డను అతన్ని ఎంతమంది పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్నారు వాళ్ళకి సహాయం దయచేయండి. ఇంకా ఎవరి పట్ల ఏది నీ చిత్తమని ఆయన నీ ప్రణాళిక ఏంటి వాళ్ళతో మాట్లాడడం దీవించండి, ఆశీర్వదించండి. నామనకు మహిమ కలుగును కాకయ్యా ప్రభా. మాకైతే ఏమీ తెలియదునైనా నా తండ్రి. ఇంకా ఏమన్నా నా తండ్రి ప్రభా, ఎక్కడన్నా ఏ బిడ్డలు ఏ బాధపడుతున్నారో ప్రభా వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని లోకమంతా ప్రతి ఒక్క గృహం చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిన వేసి కాపకమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి సమయం అంతానైనా ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ అగ్ని కాంచిన వేసి దేవదత్తలు కావులుగా పెట్టినైనా ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాపుదలు ఉంచండి అయినా నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పడకను కూడా నీ వెలుగుతో నింపబడండి నీ హస్తం తట్టి పెట్టి నా తండ్రి ప్రభా. ప్రశాంతమైన నిద్ర కల చేసినైనా ఆరోగ్యంగా నా తండ్రి తెల్లారి నిద్రలేసినైనా నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి నైనా, నిన్ను సాక్ష్యంగానైనా నీకు సాక్ష్యాలుగా బిడ్డలు నింపుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి రాత్రి వాళ్ళ సమయం నుంచి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకునే మా ప్రిపరలోక మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.